మటన్ కుప్ప పిక్నిక్ పోతలే వస్తాం మనము. హాయ్ గైస్, వెల్కమ్ టు మై సంక్రాంతి బ్లాగ్. ఇది నా మార్నింగ్ వ్యూ. నేను లేచే వరకు ఆంటీలు అందరూ ముగ్గేస్తున్నారు ఆల్రెడీ. నేను 7:30 లేచిన నాకు చలి పెడుతుంది, కానీ ఈ ఆంటీలు మాత్రం ఎప్పుడో లేచి ముగ్గులు వేస్తున్నారు. వీళ్ళకి చలి కూడా భయపడ్డట్టుంది, అందుకే వాళ్ళ ఎండ కూడా తొందరగా వచ్చింది. ఏంటిది అది? ఇవాళ మా మమ్మీ పక్కన వాళ్ళ వాకిట్లో కూడా ముగ్గేసింది. మా ముగ్గేసిన తర్వాత వాళ్ళ ముగ్గు మా ముగ్గు కన్నా బాగుందని ఒక 100 సార్లు చూసింది కావచ్చు. పాపం ఎంత ఫీల్ అయిందో ఏమో నా ముగ్గు మంచి రాలేదని. ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి 2 hours పట్టింది. నాకు దీంతో పాటు విటమిన్ డి కూడా వచ్చేసింది. కజిన్స్ అందరం కలిసి కుమ్మరెల్లి వెళ్తున్నాం. ఇదైతే ఫిక్స్ అయిన ప్లాన్. ఎక్కడికైనా పోయే ముందు ఫస్ట్ బాయ్స్ ఇట్లా చేస్తారు. ఫస్ట్ కార్ కడుగుతారు, మనం రెడీ అవుతాం. వీళ్ళు వాళ్ళ కార్ రెడీ అవుతాం, మనం రెడీ అవుతాం. ఎక్కడికైనా వెళ్దామంటే ఫస్ట్ బాయ్స్ గుర్తొచ్చే థింగ్ వెహికల్ వాష్. గంటన్నర అయితే నాకు ఫోన్. సరే సరే తింటాం, చలో. వాటర్ బాటిల్, ఫ్రూట్స్, ఇంకో వాటర్ బాటిల్, కొబ్బరికాయలు. ఇదేంటి అక్క? కార్కి నాకు నీకు ఇచ్చినావు కదా. నీకు ఇచ్చినానే కదే నాకన్నా ఉండే. ఇంత లేటారా? ఇంకా వాడు తయారవుతాడు ఇప్పుడు. పబ్లిక్ ఉంటాడు ఏం చెప్తారు. అయ్యో, ఇది సంక్రాంతి కాబట్టి ఈ టైంలో కొమరేలిలో చాలా జనాలు ఉంటారు. వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ జనాలు అయితే తక్కువనే కనిపించారు. గుళ్ళో ఇక మాకు దర్శనం కూడా తొందరనే అయిపోయింది. ధర్మదర్శనం అయితే మాకు 45 minutesలో పట్టింది. తొందరనే వెళ్ళిపోయారు జనాలు కూడా. ఇంకా కార్ వచ్చినారు. కుమరవేలిలో ఉండాల్సిన జనాలందరూ కుండబోసలో ఉన్నట్టున్నారు. వాళ్ళని చూసి భయపడి మేము దర్శనం కదని ఇక ఇంటికి వచ్చేసినాం. బయట నుంచి మొక్కుకొని ఇంటికి వచ్చేసి లంచ్ అయితే చేసినాం. ఏం సినిమాది? వరప్రసాద్, శంకర్ వరప్రసాద్. అన్న ఎడికోదా? కార్లు ఎక్కినాక వేసినారు. సిద్దిపేటలో అయితే దొరికాయి 3 థియేటర్లు. అంటే సిద్దిపేటలో లేవు, ఫుల్ అయిపోయింది థియేటర్. అది మొత్తం బుకింగ్ ఉంటుంది. గజ్వేల్లో బుకింగ్ ఉండదు, కానీ మీరు గజ్వేల్ ఫుల్ అయినట్టు. మరి ఎట్లా అయిందో తెలియదు. బెంగళూరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం. ఆన్లైన్ ఉంది, యాప్ ఉంది కదా. ఇది రాజాసాబ్ కూడా ఫైనల్ ఎడిపోతున్నాం. ఏ సినిమా అయితే ఆ సినిమా. సిద్దిపేట పోతున్నాం. సిద్దిపేట నైట్ అవుట్. ఇంకా వరప్రసాద్ మూవీ టికెట్స్ అయితే లేవు, సో రాజాసాబ్ మూవీకి అయితే వెళ్తాం. మరి ఇంకేం చేస్తాం? ఏ థియేటర్లో లేవు సినిమా టికెట్లు, అది ఒక్కటే ఖాళీ ఉంది. కావాలా వద్దా? ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు పాపం. మొత్తం రాజాసాబ్ టికెట్స్ అయితే దొరికినాయి. సో మూవీ 9:30 కాబట్టి పక్కనే ఉన్న టీ టైంకి వెళ్ళి టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. కొద్దిసేపు పక్కన టైం స్పెండ్ చేసి మూవీకి అయితే వెళ్ళిపోయినాం. అందరు మూవీ చూసి మాకు మాత్రం మూవీ విన్నది. జాకెట్ కాకపోతే సగం మూవీ జాకెట్ అని ఉండిపోయింది. పాపం మా మిన్నుగాడికి అయితే జాకెట్ లేక పాప్కార్న్ డబ్బాతో కవర్ వేసుకొని మూవీ మొత్తం అయితే చూసేసిండు.